హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? ప్రతి నెల మీ జీతం పిఎఫ్ అకౌంట్ కట్ అవుతుందా? అయితే మీకోసం గవర్నమెంట్ కొన్ని పెద్ద మార్పులు తీసుకొచ్చింది. అవును, పిఎఫ్ రూల్స్ చాలా వరకు మారిపోయినాయి. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? దీనివల్ల మన డబ్బులకు ఏమైనా ముప్పు ఉందా లేదా లాభమా అనేది ఈ వీడియోలో ఈజీగా తెలుసుకుందాం. నెంబర్ 1, మనకు వడ్డీ ఎంత వస్తుంది? ముందుగా అందరికీ నచ్చే ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పుకుందాం. అదేంటంటే మీ పిఎఫ్ అకౌంట్లో ఉండే డబ్బులపై గవర్నమెంట్ 8.25% వడ్డీని ఇస్తుంది. గత 2 ఏళ్లుగా ఇదే వడ్డీని ఇస్తున్నారు. ఈ ఏడాది కూడా దీన్ని అలాగే కంటిన్యూ చేశారు. దీనికి సంబంధించిన వడ్డీ డబ్బులు త్వరలోనే మీ పిఎఫ్ ఖాతాలో జమ కాబోతున్నాయి. కాబట్టి మీ పాస్బుక్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతకుముందు ఉద్యోగం పోతే పిఎఫ్ డబ్బుల్లో నుంచి వితిన్ 2 monthsలో మనకి జాబ్ రాకపోతే 100% పిఎఫ్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఆ ఆప్షన్ని కొంచెం సరళీకరించారు. సో పూర్తిగా తీసుకోవడానికి లేకుండా 75% మాత్రమే మనం తీసుకునేటట్టు రూల్స్ని తీసుకొని వచ్చారు. సో ఆ కొత్త రూల్స్ ప్రకారం ఉద్యోగం పోయిన వెంటనే అత్యవసర ఖర్చుల కోసం మీ డబ్బుల్లో 75% మాత్రమే ఇస్తారు. మిగిలిన 25% కావాలంటే మీరు ఆ ఏడాది మొత్తం, అంటే మీకు ఉద్యోగం పోయినప్పటి నుంచి ఏడాది వరకు మీకు అసలు ఉద్యోగం రాలేదు అని వాళ్ళు ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే మీకు మిగతా మొత్తం డబ్బులన్నీ ఇస్తారు. మీ రిటైర్మెంట్ కాలానికి చేతిలో డబ్బులు మిగలాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ రూల్ని పెట్టింది. ఇకపై డబ్బులు తీసుకోవడం చాలా ఈజీ చేశారు. అయితే ఒక మంచి విషయం ఏంటంటే గతంలో పిఎఫ్ అడ్వాన్స్ డబ్బులు తీసుకోవాలంటే రకరకాల కారణాలు అన్ని లిస్ట్ అంతా ఉంటుంది. రకరకాల కారణాలు ఇచ్చుకొని అవన్నీ పెట్టుకొని మనం వెయిట్ చేసి ఇంత ఇదిగా ఉండేది. ఇప్పుడు దాన్ని రూల్స్ అన్నింటిని మార్చి వాటన్నింటినీ తీసేసి కేవలం 3 సింపుల్ కేటగిరీలుగా మార్చారు. అంతేకాదు, ఆన్లైన్లో మీరు అప్లై చేసినప్పుడు ఫామ్స్ రిజెక్ట్ అవ్వకుండా త్వరగా మీ అకౌంట్కు డబ్బులు వచ్చేలా కొత్త డిజిటల్ సిస్టమ్ను కూడా తీసుకొచ్చారు. మీ పాత పిఎఫ్ బ్యాలెన్స్ కానీ మీ యూఏఎన్ నెంబర్ కానీ ఏమీ మారలేదు. అవన్నీ సేమ్ అలాగే ఉంటాయి. కేవలం డబ్బులు దాచుకునే పద్ధతిని, విత్డ్రా చేసుకునే రూల్స్ని మాత్రమే మార్చారు. కాబట్టి మీ పిఎఫ్ అకౌంట్కి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ అయిందని చెక్ చేసుకోండి. మీ పాస్బుక్ ఒకసారి అప్డేట్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.